అందరికీ నమస్తే అండి. నా పేరు మహిమ కుమారు. మా మిస్సెస్ శాంతకుమారి. మాది పనిదురం గ్రామం అండి, తాటికొండ మండలము. మా మిస్సెస్కి కిడ్నీలో స్టోన్స్ అలా వచ్చినాయి. అది రావటం వల్ల కొంచెం తిన్న ఆహారం వామిటింగ్ అవ్వటం అలా బాగా బాధపడుతున్నారు. అవి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము స్కానింగ్ తీయించాము. తీస్తే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయమ్మా, 9 mm స్టోన్స్ ఉన్నాయి, అవి మీకు వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఆపరేషన్ అంటే ఎలా ఉంటుందో అని మేము కొంచెం కంగారు పడి ఆపరేషన్ ఏం వద్దులే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాము హాస్పిటల్ నుండి. ఇంక తర్వాత ఇట్లా బాధగా ఉంది, ఏం చేద్దామని చెప్పి మా చుట్టాలమ్మ ఇక్కడ ఉంటే వెనిగిళ్ళలో ఫోన్ చేసి ఇట్లా అని మాట్లాడాము. మాట్లాడితే సేమ్ ఇదే ప్రాబ్లం మా చుట్టాలు కూడా ఇక్కడ ఫేస్ చేశారు. ఇక్కడ వెనిగిళ్ళలో హోమియోపతి డాక్టర్ గారు హరిబాబు గారు అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఇదే సమస్య అయితే ఆ కిడ్నీలో స్టోన్స్ అవన్నీ మొత్తం పూర్తిగా పడిపోయి నార్మల్కి వచ్చేసింది అని చెప్పారు. సరే ఇంకా మేము కూడా వస్తామని చెప్పి వెనిగిళ్ళ హరిబాబు డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము, హోమియోపతి డాక్టర్ గారు. మా రిపోర్ట్లు అవన్నీ చూసి ఏంటమ్మా ఎలా ఉందని అడిగారు, చెప్పాము. ఇంకా డాక్టర్ గారు హోమియోపతి మాత్రలు అవి మొత్తం స్టార్ట్ చేశారు ట్రీట్మెంటు. అయితే మేము 2 నెలలు వాడుకున్నాము. వాడుకున్న తర్వాత మా మిస్సెస్కి అట్లా సైడ్ నొప్పి అలా ఏం లేదు, బాగానే ఉంది. సరే ఒకసారి చూద్దామని మేము స్కానింగ్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ స్కానింగ్ తీయించాము. తీస్తే ఏం లేవమ్మా, స్టోన్స్ అయ్యి అంతా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది అని చెప్పారు. ఇంకా అంతా 9 mm ఉందని చెప్పారు. అవి సిటీ స్కానింగ్లో. ఇప్పుడైతే స్టోన్స్ ఏం కనిపించట్లేదమ్మా, అంతా నార్మల్గానే ఉంది, ఓకే అని చెప్పారు. మాకు హోమియోపతి డాక్టర్ గారు హరిబాబు గారు మాకు వైద్యం చేసి మమ్ము సేవ్ చేసినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. విన్నారుగా, ఈ పేషెంట్ పేరు కె శాంతకుమారి. దాదాపుగా 30 సంవత్సరాలు వయసు గల ఈమె కిడ్నీ స్టోన్స్తో బాధపడుతూ నా దగ్గరికి వచ్చారనమాట. ఈమె ఫిబ్రవరి 5, 2024 సంవత్సరంలో సిటీ స్కానింగు రిపోర్ట్లో ఆమెకు బైలేటరల్ రీనల్ క్యాలిక్యులై అంటే 2 కిడ్నీల్లో కూడా చిన్న చిన్న 2 to 3 mm కిడ్నీ స్టోన్స్తో పాటు రైట్ కిడ్నీలో 8 to 9 mm దాదాపుగా 9 mm సైజు ఉన్న కిడ్నీ స్టోను యూవీ జంక్షన్లో ఉన్నట్లు సిటీ స్కానింగ్ రిపోర్ట్లో వచ్చింది. ఆమె ఈ కిడ్నీ స్టోన్స్తో బాధపడుతూ వేరే పేషెంట్ ద్వారా నా దగ్గరికి రావడం జరిగింది. ఆమెకు రిపోర్టు లక్షణాలు, మానసిక లక్షణాలు, శారీరక లక్షణాల ఆధారంగా హోమియో వైద్యం ద్వారా ఆమెకు ఈ కిడ్నీ స్టోన్స్కి మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆమె 2-3 సిట్టింగ్లో 2-3 సార్లు నా దగ్గర రావడం జరిగింది. ఈ 2-3 సార్లు దాదాపుగా 2 నెలల లోపే ఆమెకు ఉన్నటువంటి ఈ కిడ్నీ స్టోను అంటే బిగ్ సైజు ఉన్నటువంటి కిడ్నీ స్టోను 9 mm స్టోను అది రిపోర్ట్లో లేనట్టు మనకి అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ద్వారా 18వ తారీఖున ఏప్రిల్ 18, 2024 ఆ రిపోర్ట్ ద్వారా వచ్చింది. ఆమెకు కూడా 1-2 సిట్టింగుల్లో మొదటి సిట్టింగ్లోనే ఆమెకి వచ్చినటువంటి సివియర్ పెయిన్, ఆ పెయిన్ అనేది కూడా బాగా తగ్గిపోయింది. తర్వాత మెడిసిన్స్ వాడిన తర్వాత నెలన్నర తర్వాత ఆమెకు స్కానింగ్ తీపిద్దామని ఆమెకు చెప్పి ఉన్నాను. ఆమె వచ్చేటప్పుడు స్కానింగ్ రిపోర్టు తీసుకుని వచ్చారు. ఆ రిపోర్ట్లో కిడ్నీలో బోత్ కిడ్నీస్లో కూడా చిన్న చిన్న రాళ్ళు కూడా కరిగిపోయినాయి. ఆ పెద్ద రాయి కూడా ఎలాంటి సిగ్నిఫికెన్స్ లేదు. ఆ రిపోర్ట్లో నో రీనల్ క్యాలిక్యులై అని ఇవ్వడం జరిగింది. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో 5 mm నుంచి 10 mm లోపు ఉన్న కిడ్నీ స్టోన్స్కి మంచి ఔషధాలు ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే మనకి హోమియో మందుల ద్వారా ఈ కిడ్నీ స్టోన్స్ని మనం నివారించుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోలు చేసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.